మనతో పాటు విశ్లేషణలో పాల్గొనడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే కృష్ణ గారు. నమస్కారం సురేష్ గారు. రైట్, అర్ధరాత్రి 1 గంటపై వరకు కూడా రోడ్లపైన వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు పాలవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్ మహానగరంలో? ఏం జరుగుతలేదు, అది సమస్య. అడ్మినిస్ట్రేషన్ జరగాలి కదా, అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా విఫలమైందని చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఎందుకు అంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. అంటే నియంత్రణ ముందు చేసుకోవాలి, దాని ప్రయత్నం అది చేయాలి. ఒకటి ఇది న్యాచురల్ కెలామిటీగా అనుకోవచ్చు, నేచురల్ డిజాస్టర్గా కూడా అనుకోవచ్చు. డెఫినెట్గా వర్షం అన్నప్పుడు మనం ఆ అసెస్మెంట్స్ అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం. కానీ ప్రిపేర్డ్నెస్ ఎక్కడ, మీ నుంచి ఎఫర్ట్ ఎక్కడ? ప్రభుత్వం నుంచి ఇవాళటి వరకు కూడా ఆగస్టులో ఉన్నాం మనం. ఆగస్టులో ఉన్నప్పుడు సుమారు ఏంటంటే మనకు జూన్లో ఫస్ట్ వర్షాలు పడతాయి, మళ్ళీ తర్వాత జూలైలో కొంత గ్యాప్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆగస్టులో వర్షాలు పడతాయి. కానీ ఇవాళ మీరు గమనించండి, ఇదిగోండి, ఇది నిన్నటి ఫోటో, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు పెట్టిన ఫోటో. ఏంటిది అని అంటే ఫ్లైఓవర్లలో రంధ్రాలు చేస్తున్నారు. మీరు ఈ మెయింటెనెన్స్ అసలు ఎప్పుడు చేయాలి? వర్షాలు ఎప్పుడు పడతాయి అన్నప్పుడు ఎంత ముందుగా మీరు ప్రిపేర్డ్ అయి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చూడండి, మీరు బస్తీలలో కాకుండా మెయిన్ రోడ్స్లో వాటర్ లాగింగ్, ఫ్లైఓవర్లలో ఇప్పుడు రంధ్రాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఫ్లైఓవర్ల మీద వాటర్ ఆగడం ఏంటి? గతంలో ఎప్పుడు ఆగేది కాదు కదా. అంటే ఉన్న హోల్స్ని క్లీన్ చేస్తలేరు కదా, ఉన్న హోల్స్ని క్లీన్ చేయకుండా ఇవాళ పెంచుకోవాలనే ప్రయత్నం. ఇది ఒక పాత ఫ్లైఓవర్ది. అంటే ఇవాళ ఏ మోతాదులో మీరు మెయింటెనెన్స్ చేస్తలేరు అనేది దీంతో బయటపడుతున్నది. దానికి ఉదాహరణ ఇగోండి, ఇది ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ నిన్న, ఇప్పుడు స్టామ్ వాటర్ డ్రైన్ అనేది, నేను మీకు ఆ మెకానిజం కూడా చెప్తాను. స్టామ్ వాటర్ డ్రైన్ ఆయన ఆ క్లాగింగ్ అవన్నిటిని కూడా సాఫ్ చేసే ప్రయత్నంలో నిన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇది చేస్తున్నాడు. ఇది ముందే ఆ క్లెన్లీనెస్, ఆ మెయింటెనెన్స్ అదంతా కూడా ఏదైతే మీకు డీసిల్టేషన్లు ఇవన్నీ కూడా మనము ముందే ఎండాకాలంలో సుమారు మే జూన్లో చేయాలి. మే జూన్ అని ఎందుకు అంటున్నానంటే ఇగోండి, ఇది ముందున్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు మే 2017లో రివ్యూ మీటింగ్ చూడండి. అప్పటి మేయర్ బొంతు రామ్మోహన్ గారు, కమిషనర్ జిహెచ్ఎంసి, డిప్యూటీ మేయర్. పైనదేమో 2017, కిందిది 4 మే 2018. ఇక్కడ కూడా అధికారులతోని మాన్సూన్ ప్రిపేర్డ్నెస్ విషయం మీద ఎక్కడ మే, ఎక్కడ ఆగస్ట్. రైట్, మే అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తుగా అన్ని రివ్యూ మాన్సూన్, గేర్ అప్ ఫర్ మాన్సూన్. పక్కన మీకు మున్సిపల్ శాఖ అధికారులు అరవింద్ కుమార్ గారు, కేటీఆర్ గారు. ఇది 2020, ఇది 2017-18, ఇవ్వండి. ఇది 2021, ఇవ్వండి. ఇది కూడా జూన్, మే 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 ప్రతి సంవత్సరం మే జూన్ అంతే రివ్యూ మీటింగ్స్ చేసేవాళ్ళు. ఇవాళ ఆగస్ట్ అయినా కూడా రేవంత్ రెడ్డి గారు రివ్యూ మీటింగ్ ఒకటి చేపట్టలేరు. కనీసం మున్సిపల్ శాఖ మంత్రి నగరంలో కూడా లేరు, రాష్ట్రంలో కూడా లేరు. గత 3 రోజుల్లో రేవంత్ రెడ్డి గారు ఏం చేసిర్రు, ఎక్కడున్నారు అని అంటే బోధను సుదర్శన్ రెడ్డి గారి బర్త్డే ఫంక్షను, మౌవా మొయిత్రా గారి వెడ్డింగ్ రిసెప్షను, మళ్ళీ నిన్న రాహుల్ గాంధీ గారి డిన్నర్ పార్టీలో అక్కడ రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మీ నగరం మునిగిపోతున్నది. మున్సిపల్ శాఖ మంత్రిగా మీరు రివ్యూ మీటింగ్ చేపట్టలేదు. ఇక ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ నేను ఎందుకు అన్నాను అంటే ఇక్కడ స్టామ్ వాటర్ కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, డిఆర్ఎఫ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు ముందు మనం ప్రభుత్వం కేటీఆర్ గారు ఏర్పాటు చేసి దానికి వాహనాలు పెట్టి సిబ్బంది పెట్టి ప్రత్యేకంగా ఇట్లాంటి వర్ష సమయంలో వాళ్ళు గ్రౌండ్ మీద ఉండి స్టామ్ వాటర్ డ్రైన్ని అవన్నిటిని కూడా క్లియర్ చేస్తుండే. 2020లో మనకు వచ్చిన వరద తర్వాత ఏ మోతాదులో అయితే వచ్చిందో దాని తర్వాత మనం చేపట్టిన కార్యక్రమంలో ఇటు ఎస్ఎన్డిపి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఇటు డిఆర్ఎఫ్ కానివ్వండి, దాని తర్వాత మీరు చూడండి 2020 తర్వాత 1, 2 and 3 వర్షాలు ఎంత పెరిగినా కూడా మీకు వాటర్ లాగింగ్ ఇబ్బందులు కాలేదు. ఎందుకంటే అట్లాంటి ప్రిపేర్డ్నెస్ అనేది ఉండే. కానీ మీరేం చేసిర్రు, డిఆర్ఎఫ్ని తీసేసి హైడ్రా, వీళ్ళంతా కూడా హైడ్రా చేస్తారు అని అంటే ఇలా హైడ్రా మొత్తం కూడా కూల్చివేతలు ఇవిట్ పనిలోనే ఉండి కరెక్ట్గా వర్షం వచ్చే టైంకి ఇవాళ ప్రజలకు కావాల్సినవి 3 మెయిన్ థింగ్ ముందు గత ప్రభుత్వం చేసింది. ఇవాళ ఈ 3 కూడా లేనిది ఏంటిదంటే మీకు రోడ్డు మీద నిన్న హైదరాబాదీలకు కనబడిన వాళ్ళు ఎవరు అని అంటే ఒకటి జిహెచ్ఎంసి వాళ్ళు, ఇంకొకటి ఈ డిఆర్ఎఫ్ వాళ్ళు, ఇంకొకటి ట్రాఫిక్ పోలీసులు. ఎందుకంటే ఈ ముగ్గురు కలిసి ఈ మెకానిజం ఉంటే ఒకటి వాటర్ లాగింగ్ ఏమన్నా అయితే ఇటు జిహెచ్ఎంసి వాళ్ళు అండ్ డిఆర్ఎఫ్ వాళ్ళు దీన్ని క్లియర్ చేసేవాళ్ళు, అండ్ వాటర్ లాగింగ్ వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు అయితే దాన్ని క్లియరెన్స్ చేసేవాళ్ళు ట్రాఫిక్ కానిస్టేబుల్స్. ఈ ముగ్గురులో ఎవరు లేరు కాబట్టి నిన్న మనం చూస్తున్నాం సిగ్నల్స్ బ్రేక్ అవుతున్న పరిస్థితి. ఇగోండి
ఒక రిపోర్టరు ట్రాఫిక్ గురించి పెట్టిన ట్వీట్ చూస్తున్నాం. ఇక ఆయన పెట్టిన దాంట్లోకి వెళ్ళి చూస్తున్నాం. మీకు చూడండి అన్ని సిగ్నల్స్ని నుంచి కూడా ఇటు నుంచి వచ్చేవాళ్ళు, ఇటు నుంచి వచ్చేవాళ్ళు, దాన్ని కంట్రోల్ చేసే మీకు ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ కూడా కనబడటం లేదు. కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి అందరి ఆలోచన ఇదే అనిపిస్తుంది. గత 2 సంవత్సరాలు కాబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు ట్రాఫిక్ ఇంత తీవ్రంగా అయిందంటే నిజంగా కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్స్, ట్రాఫిక్ ఆఫీషియల్స్ వాళ్ళందరూ కూడా అంటే చేతులు ఎత్తేసిన పరిస్థితి. ప్రభుత్వం కూడా ఒక మెకానిజం లేని పరిస్థితి కాబట్టి వాళ్ళు కూడా ఇవాళ అవుతలేరు. ఇంకొకటి ఇవ్వండి, ఇది హిందూలో వచ్చిన ఫోటో అండి, హిందూ ఆర్టికల్ ఇది. దాని క్లియర్ ఫోటో ఇక్కడ ఉన్నది, దాని ఇమేజ్. ఇది ఎప్పటిదో పాతది కాదు. నాట్ విత్ స్టాండింగ్ హెవీ రెయిన్ ఫోర్కాస్ట్, జిహెచ్ఎంసీ కంటిన్యూస్ డిగ్గింగ్ డ్రైవ్. స్వాతి వడ్లముడి గారు రాసిన ఆర్టికల్లో మనం ఆగస్టులో ఉంటే ఇప్పుడా మీరు తవ్వకాలు చేపట్టేది, ఇప్పుడా మీరు పైపులు వేసేది. ఇది చేయాల్సింది ఎండాకాలంలో. మీరు డిసెంబర్ నుంచి, మనం నవంబర్ డిసెంబర్, మీరు వింటర్ సీజను ఎండాకాలం అప్పుడు మొత్తం ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మాన్సూన్ ప్రిపేర్డ్నెస్ అంటే ఏముండాలి, ఇప్పుడు తవ్వుకుంటూ కూర్చోవద్దు. ఇది ఒక హిందూ పత్రికలో వచ్చిన ఆర్టికల్. ఇది మీ చూపెడుతున్నది పనితీరు. ఇవాళ జిహెచ్ఎంసీ వర్షాకాలంలో మీరు ఇప్పుడు తవ్వకాలు చేస్తున్నారు. ఇదే థింగ్ సామాన్యులు కూడా. ఇగోండి, ఇది ట్విట్టర్లో జిహెచ్ఎంసీ ఆన్లైన్లో నితిన్ అనే ఒక నార్మల్ రెసిడెంట్ పెట్టిన దాంట్లోకి వెళ్ళి తీసుకున్నాను నేను. ఆయన ఎప్పుడు పెట్టిండు ఇది? 6 మే 2025. ఏమని పెట్టిండు? ద రోడ్ ఈస్ ఇన్ హారబుల్ కండిషన్, పైప్ లైన్స్ వేర్ రిమూవ్డ్, రోడ్ డగ్ అప్ బట్ లెఫ్ట్ ఇన్కంప్లీట్. వై స్టార్ట్ వర్క్ ఇఫ్ యూ వోంట్ ఫినిష్ ఇట్. మీరు ఎందుకు పని మొదలుపెట్టి దాన్ని పూర్తి చేస్తలేరు? మీరు రోడ్లను తవ్వేసి అట్లనే వదిలేస్తున్న పరిస్థితి అని. దాన్ని కంప్లీట్ చేయాలి కదా వర్షాకాలంకి వచ్చేసరికి. అట్లాంటిది వాళ్ళు చేయలేదు. ఇగోండి ఒక్కటే ఇది, డోంట్ లెట్ బ్యాడ్ రోడ్స్ స్లో హైదరాబాద్ డౌన్. ఇది మొత్తం టైమ్స్ ఆఫ్ ఇండియాలో మొత్తం ఒక పేజు. ఇందులో ఏమొచ్చింది? వాటర్ లాగింగ్, క్లీన్ వైడ్ అండ్ స్ట్రీట్స్, ఫిక్స్ డ్రైనేజ్ లైన్స్, రిలే డగప్ రోడ్స్. రోడ్లను తవ్వి అట్లనే వదిలేసిన పరిస్థితి అనేది ఇక్కడ క్లియర్గా కూడా మెన్షన్ చేసిండ్రు. ఈ రోడ్స్ని పూర్తిగా కూడా పైప్ల కోసము, రకరకాల వాటి కోసము ఇవంతా కూడా. ఇది ఒక పేజ్ మొత్తం మొన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వస్తే కేటీఆర్ గారు దీన్ని ట్వీట్ చేయడం జరిగింది. సో ఇవాళ పూర్తిగా మున్సిపల్ శాఖని రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ చేశారు. రివ్యూ మీటింగ్ చేపట్టలేదు. అనుసంధానం చేయాల్సిన జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ విచ్ ఇస్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ హైడ్రా, అండ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళందరినీ కలిసికట్టుగా చేసి ఉంటే ఇలా చూడండి, ఫ్లైఓవర్స్ మీద మనకు వాటర్ లాగింగ్ కనబడ్డాయి అంటేనే ఇవాళ ఆ బేసిక్ మెయింటెనెన్స్ చేయడంలో ఫెయిల్ అయినరు. అది రోడ్డు మీద ఇగోండి పాపం ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏం చేస్తారు చెప్పండి. ఇగోండి ఇది ట్రాఫిక్ని మెయింటైన్ చేయాల్సిన వాళ్ళు అది చేయాలి. డిఆర్ఎఫ్ వాళ్ళు ఇది చేయాలి. ఇది ముందే చేసి ఉంటే స్టామ్ వాటర్ డ్రైన్ క్లియర్గా ఉంటుంటే వాటర్ లాగింగ్ కాకపోతుండే. కానీ అది జరగలేదు కాబట్టి ఇలా అట్లాంటి పరిస్థితి మనకు వచ్చింది. రైట్ సార్, ఇంకా లోతుగా డిస్కషన్ చేద్దాం సార్. ప్రధానంగా ఏదైతే ముఖ్యమంత్రి ఉండాల్సింది ఇక్కడ ఢిల్లీలో పోయి వినోదాల్లో, విందు భోజనాల్లో ఆరగిస్తున్నారని చెప్పేసి ప్రధానంగా కృషాంక్ గారు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి అది నిజమే. ఎందుకంటే ఇక్కడ ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి అలాగే మున్సిపల్ శాఖ మంత్రి ఇక్కడ ఉండకుండా ఢిల్లీలో ఉండడం అనేది చాలా అందరూ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ ఎట్లుండే, తెలంగాణ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా తయారైంది, ఎట్లా మారింది, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఎలా తట్టుకునే పరిస్థితి ఉంది ఇక్కడ ప్రధానంగా. అలాగే గతంలో కూడా రివ్యూలు ఏ టైంలో పెట్టేవాళ్ళు ఏంటనేది ఇప్పటివరకు వారు వివరించారు. అలాగే ప్రధానంగా ఇక్కడ 2020లో ఒక SNDP అనేది ఒకటి తీసుకొచ్చినటువంటి సందర్భం. అది ఎందుకంటే వాటర్ స్టోమ్ కావచ్చు, దానికి సంబంధించి ఒక ప్రణాళికబద్ధంగా తీసుకెళ్ళి దాదాపు దానివల్ల సక్సెస్ అయ్యి చాలా చోట్ల వాటర్ నిల్వ ఉండకుండా చేసినటువంటి పరిస్థితి. కృష్ణ గారు, ప్రధానంగా SNDPకి సంబంధించి 2020 తీసుకొచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది అసలు? ఇప్పుడు 2020లో వచ్చిన వరదల తర్వాత ప్రత్యేకంగా ఎల్బీ నగరు ప్రాంతంలో ఇటు అస్మత్పేట చెరువు, ఇటు ప్యాట్నీ నాలా, ఇవన్నీ కూడా విపరీతంగా మీకు వాటర్ లాగింగ్ అయ్యి అక్కడున్న ఏరియాస్లో కూడా ఎఫెక్ట్ అయ్యి ఇవన్నీ తర్వాత కూడా ఏంటిదంటే SNDP స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని తీసుకోవడం జరిగింది. దీనికి అనుసంధానంగా STPs సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఇవన్నిటిని కూడా మొదలు పెట్టుకొని ప్రత్యేకంగా వాటికి బడ్జెట్ కూడా రిలీజ్ చేసి సుమారు 3500 crores ఇనిషియల్గా SNDP కోసం తీసుకొని ఆ వర్క్స్ చేయడం జరిగింది. ఆ వర్క్స్ చేసిన తర్వాత కూడా మీకు గమనిస్తే ఇవాళ కూడా మనకు లేకపోతే ఈ స్థాయిలో ఎల్బీ నగర్ ఎప్పుడూ కూడా విపరీతంగా మనకు ఎన్నో బస్తీల నుంచి కూడా మనకి ఇవాళ నీళ్ళు వాటర్ లాగింగ్ అయినాయి అనే ఇబ్బంది వస్తుండే. కానీ ఈసారి అది రాలేదు. మీకు ఎక్కువ మెయిన్ రోడ్స్ అవన్నీ కూడా కనబడుతున్నాయి.
రీజన్ ఏంటిది అని అంటే ఎస్ఎన్డిపి సక్సెస్ అయింది అనేది చాలా పత్రికల్లో కూడా చాలా చెప్పారు. వాటర్ లాగింగ్ని మనము డిఫీట్ చేయగలిగినాము, డీసిల్టేషన్స్ ఇవన్నీ కూడా చేసి నాలా ఎటువైపు డైవర్ట్ చేయాలి అనేది ఇదంతా కూడా జరిగింది, ఈ వర్క్స్ జరిగినాయి. అయితే ప్రోగ్రెస్ ఇవాళ కరెంట్ గవర్నమెంట్ వీళ్ళు వచ్చిన ఇప్పుడు దగ్గర దగ్గర 2 సంవత్సరాలు కావడానికి వస్తున్నది కదా, ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు దాన్ని ఫార్వర్డ్ తీసుకుపోవడంలో ఫెయిల్ అయినారు. చాలా స్పష్టంగా కనబడుతున్నది. వీళ్ళు ఒకవేళ ఆ వర్క్ని కంటిన్యూ చేసి ఎస్టీపీస్, ఎస్ఎన్డిపిస్ ఇటు అస్మత్ పేట్ చెరువు నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు పాట్నీనాల ఇటువైపు ఇవన్నీ కూడా వర్క్స్ గతంలో ఏదైతే జరిగినాయో ఇప్పుడు వీళ్ళు దాన్ని కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది. అది కంటిన్యూ చేయకుండా ముందుగానే ప్రిపేర్డ్ లేకుండా ఎస్టీపీస్ విషయం మీద కూడా కాకుండా ఇవన్నీ చేసి ఉంటే నిజంగా కూడా ఈ స్థాయిలో ఇది అంటే అంతేకాకుండా గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ అర్ధరాత్రి కూడా ఏదో స్లమ్ ఏరియాలలో లేకుంటే ఎక్కడెక్కడ సమస్య ఉందో అక్కడ ఉండేవాళ్ళు, మేయర్ ఉండేవాళ్ళు, కమిషనర్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ ముగ్గురు కనబడిన పరిస్థితి. మేయర్ ఎక్కడ ఉన్నారు, కమిషనర్ ఏంటి, మున్సిపల్ శాఖ మంత్రి ఏంటి, పట్టించుకునే పరిస్థితి లేదు, ఒక రివ్యూ లేదు. నిన్న మేయర్ గారు మరి ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్టున్నారు అనేసి చాలామంది కూడా సోషల్ మీడియాలలో పెడుతున్నారు. ఇక మున్సిపల్ శాఖ మంత్రి గారు అయితే లేరు, ఇప్పుడు వారు డిఫరెంట్ ఫంక్షన్స్లో డిన్నర్స్లో ఉన్నారు. ఈ రోజైనా వచ్చిర్రో లేదో మరి ఇప్పటికైనా కూడా వచ్చిరో లేదో, ఎందుకంటే మనకు కొన్ని రోజులు ఒకటండి మీరు గమనించండి, మనకు వెదర్ మ్యాన్ అనే ఒక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈరోజు ఏమైపోయింది అని అంటే అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ పోర్టల్స్ ఆర్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ చాలామందికి ఈ వెదర్ అప్డేట్స్ విపరీతంగా ముందే వస్తున్నాయి, చాలా అక్యురేట్గా వస్తున్నాయి. ట్విట్టర్లో వెదర్ మ్యాన్ అనే హ్యాండ్లరు తను ఏ విధంగా అయితే పెడుతున్నాడో ప్రజలందరూ కూడా నిన్నటి వర్షము ఇది సుమారు హీ హాజ్ ప్రెడిక్టెడ్ ఇట్ ఆల్మోస్ట్ 6 to 7 days ముందే ఈ స్థాయిలో పడబోతుంది అనేది ముందే ప్రెడిక్ట్ చేసిండు. ఈ మోతాదులో పడబోతుంది అనేది కూడా ఆల్మోస్ట్ 24 hours ముందు. నిన్న మార్నింగ్కే అసలు లిటరలీ రెడ్ అలర్ట్, క్లౌడ్ బర్స్ట్ లైక్ సిచ్యువేషన్ ఇట్లా ఇంత మోతాదులో పడుతుంది. ఒక సామాన్యుడు, ఒక యువకుడు, చదువుకుంటున్న విద్యార్థి సోషల్ మీడియాలో పెట్టి ముందుగానే ప్రజలను జాగ్రత్త పరచగలిగితే ప్రభుత్వ మిషనరీ ప్రిపేర్డ్ అయి ఉండాలనా లేదా, ముఖ్యమంత్రి గారు ప్రిపేర్డ్ అయి ఉండాలనా లేదా? హీ కుడ్ హ్యావ్ స్కిప్డ్ రాహుల్ గాంధీ గారి డిన్నర్ కదా, అది స్కిప్ చేసి ఇక్కడ ఇంత మోతాదులో వర్షం పడబోతున్నది, ఇక్కడ ఉండాలి. మేయర్ గారిని వాళ్ళ పార్టీకి సంబంధించిన రకరకాల మెషినరీని, డిప్యూటీ మేయర్ కూడా వాళ్ళ దగ్గరనే, మేయర్ కూడా వాళ్ళ దగ్గరనే, అధికారులను మొత్తం మున్సిపల్ డిపార్ట్మెంట్ని అప్రమత్తం చేసి ఫీల్డ్ మీద ఉండాల్సిన అవసరం ఉన్నది. డిఆర్ఎఫ్ కానివ్వండి, జిహెచ్ఎంసీ కానివ్వండి, వాళ్ళందరూ ఉండాల్సిన అవసరం ఉంది. కానీ క్యాబినెట్ అంతా ఢిల్లీ పోయి ఇంకా రిటర్న్ లేని పరిస్థితి, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రి లేరు, వీళ్ళందరూ లేని పరిస్థితిలో విఫలమైంది అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నది. వెన్ ఎవ్రీవన్ ఈజ్ అవేర్, సోషల్ మీడియాలో ముందుగానే ఇంత ప్రిపేర్డ్గా ఈ స్థాయిలో వర్షం పడబోతున్నది అని జరిగినప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి అలర్ట్సే వచ్చి ఉంటే, ప్రభుత్వం తరఫు నుంచే ఉదయం నుంచే అలర్ట్ వచ్చి ఉంటే ఫస్ట్ మనకు జరిగే లాభం ఏంటిది అని అంటే మీకు ఎర్లీగా అందరూ ఆఫీసుల నుంచి రిటర్న్ అయ్యేవాళ్ళు. మీరు గమనిస్తే మనం జనరలీ ఆరెంజ్ అలర్ట్స్, రెడ్ అలర్ట్స్ ఇవన్నీ ఒక సోషల్ మీడియా హ్యాండ్లర్, ఒక వ్యక్తి ఇండివిజువల్గా తను బాధ్యత తీసుకొని తెలంగాణ వెదర్ మ్యాన్ అని పెడుతున్నప్పుడు నిజంగానే ప్రభుత్వం నుంచే, ముఖ్యమంత్రి నుంచి వారు మున్సిపల్ శాఖ మంత్రి ఎవరి దగ్గర అయితే బాధ్యతలు ఉన్నాయో వారే అలర్ట్ ఇచ్చి ఉంటే మనం ఇంత రోడ్డు మీద మీకు ఇంత వాహనదారులు కనబడే వాళ్ళ సురేష్ గారు, ప్రభుత్వం నుంచి ఏమొచ్చింది అలర్ట్? ఏం రాలేదు అలర్ట్. ప్రభుత్వం నుంచి ఏమంటున్నారు వాళ్ళు, మేము ఇది ఇంత వర్షం రాబోతుంది, ఇది అది అని మెటీరియలాజీ వాళ్ళు చెప్పినా కూడా ప్రభుత్వం చూడండి, మనం ఇవాళటి వరకు కూడా నిన్న మనకు ఈ ఇమేజ్ నిన్న కనబడుతుంటే ఎంత పెద్ద దారుణం చెప్పండి. ఇది కూడా ఇది నిన్న చేయాల్సిన పని అయితే మీరు ఫ్లైఓవర్ల మెయింటెనెన్స్లు, క్లీనింగ్లు చేస్తున్న పని నిన్ననా? వర్షం పడుతుంటే అది గ్యాప్ మధ్యలో వచ్చిన పరిస్థితి. మీరు అంటే ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారో మీకు కనబడుతున్నది. సో డెఫినెట్గా ఇది ప్రభుత్వ వైఫల్యం అని చాలా స్పష్టంగా కనబడుతున్నది. మేయర్ గారు ఫీల్డ్ మీదకి రాలేదు. అబ్సల్యూట్లీ మీరు అన్నట్టు గతంలో వేలాది ట్వీట్లు కేటీఆర్ గారికి వచ్చేవి. ఎందుకు వస్తుండే? ఎందుకంటే ఆయన రెస్పాండ్ అవుతుండే కాబట్టి. ఆయన రెస్పాండ్ అయ్యి దాని తగ్గట్టు మున్సిపల్ కమిషనర్లను అలర్ట్ చేసేవారు.
రకరకాల న్యూస్ ఛానల్స్ త్రూ కానివ్వండి, వాట్సాప్ త్రూ కానివ్వండి, ట్విట్టర్ త్రూ కానివ్వండి, ఇది డెలిగేషన్ ఆఫ్ పవర్స్ జరిగేటివి. ఇలా రేవంత్ గారికి, మున్సిపల్ శాఖ మంత్రి గారికి ఎవరు పెట్టలేదు, ఎందుకంటే ఆయన దాని మీద స్పందిస్తలేడు, ఒక రివ్యూ మీటింగ్ కూడా చేపట్టలేదు, ఇవాళటి వరకు ఒక హైదరాబాద్ పట్ల ఒక కార్యక్రమము చేపట్టలేదు, వాళ్ళు చేసిందేమీ లేదు. ఇలా చూడండి, ఇప్పుడు బీఆర్ఎస్ని అంతా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇంత మాట్లాడినా కూడా 10 సంవత్సరాల్లో, ఇన్ఫ్యాక్ట్ 10 సంవత్సరాలు కూడా పక్కన పెడదాం, ఎస్ఆర్డిపి కార్యక్రమం తీసుకున్నారండి. ఎస్ఆర్డిపి కార్యక్రమం తీసుకున్న తర్వాత ఏ మోతాదులు మనకి, ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ సమయంలో కూడా ప్రపంచం మొత్తం ఆగిపోయినా, దేశంలో లాక్డౌన్ వచ్చినా, తెలంగాణలో లాక్డౌన్ వచ్చినా కూడా రోడ్ల నిర్మాణం ఆగలేదు. సుమారు 150 కిలోమీటర్ల దాకా మనము ఫ్లైఓవర్లు వేసుకున్నాం. 38 ఫ్లైఓవర్స్. ఓవరాల్ 10 yearsలో ఎన్ని ఫ్లైఓవర్స్? 38 ఫ్లైఓవర్స్ వాళ్ళు ఓపెనింగ్ చేసుకున్న. ఇవాళకి రేవంత్ రెడ్డి గారు మొన్నటికి రీసెంట్ ఫ్లైఓవర్ ఓపెనింగ్ చేసిన, ఏది గచ్చిబౌలి శరత్ మాల్ దగ్గర రీసెంట్ ఓపెనింగ్. పి జనార్దన్ రెడ్డి గారు, పూజ్యులు స్వర్గీయులు పి జనార్దన్ రెడ్డి గారి పేరు మీద జరిగిన ఓపెనింగ్ జరిగిన ఫ్లైఓవర్ కూడా నిర్మాణం చేసింది ఎస్ఆర్డిపిలో భాగంగా. కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదలుపెట్టిన కార్యక్రమం. సో ఇవాళ కొత్తగా నువ్వు మొదలుపెట్టిన ఫ్లైఓవర్ ఒకటి కూడా లేదు, ఒక అండర్ పాసు లేదు. ఏం నిర్మాణం చేసినావు నువ్వు? హైదరాబాద్కి ఈ 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటిది? లేనప్పుడు ఈ 2 yearsలో, ఎందుకంటే 2 years ఇస్ నాట్ ఎ జోక్, ప్రతి సంవత్సరం సీజన్ వస్తుంది, వర్షం వస్తుంది. ఇలా అదొకటే కాదండి, మాన్సూన్ అంటే అదొకటే కాదు. ఇక్కడ వీరు రివ్యూ మీటింగ్ చేసినప్పుడు మాన్సూన్లో సీజనల్ డిజీజెస్ గురించి కూడా మాట్లాడుతుండే. ఇప్పుడు ఎందుకంటే మహమ్మారి, ఇప్పుడు డెంగీ లాంటిది కూడా వస్తాయి. ఇగోండి, టు ఫైట్ సీజనల్ డిజీజెస్, కేటీఆర్ ఇన్స్ట్రక్టెడ్ అఫీషియల్స్ టు టేక్ అప్ ఎక్స్టెన్సివ్ ఫాగింగ్ బిసైడ్స్ ఇంటెన్సిఫైయింగ్ స్ప్రేయింగ్ ఆఫ్ సోడియం హైపోక్లోరైడ్ టు ఫైట్ సీజనల్ డిజీజెస్. Officials were told to focus on high-risk areas and intensify anti-larva operations in such areas. ఇది మున్సిపల్ శాఖ మంత్రి చేయాల్సిన పని. ఎందుకంటే ఇప్పుడు వర్షాలతోని నీళ్లు నిలువ ఉంటే తర్వాత దోమలు వచ్చి డెంగీ లాంటి తీవ్రమైన ప్రాణహాని కలిగించే రోగాలు కూడా వస్తాయి. కానీ మున్సిపల్ శాఖ మంత్రిగా నువ్వు వర్షాల విషయం మీదనే ఇవాళ వరకు రివ్యూ మీటింగ్ చేయనోనివి, ఇవాళ రోగాలు వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళి మాన్సూన్ మీద ప్రిపేర్డ్నెస్ చేసినావు? మీరు మీ జాబ్లో రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యింది. వర్షాలు వచ్చినాయి, అందరికీ ఈ సీజన్ వస్తుంది అని తెలుసు, వర్షాలు, దాని మీదే మీరు ప్రిపేర్ లేనప్పుడు ఇప్పుడు నెక్స్ట్ యాక్టివిటీ ఏం చేస్తారు చెప్పండి? ఇన్ఫ్యాక్ట్ అదే సమయంలో ప్రతి శుక్రవారం అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రైట్, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఏదేదైతే చెత్తను అందరు వృధాగా ఇంటి దగ్గర పెడతారో దాన్ని కూడా సాఫ్ చేసుకోండి అని కూడా కార్యక్రమం చేపట్టారు. ఎలక్ట్రానిక్ వేస్ట్ కానివ్వండి, రకరకాల వేస్ట్లు మనం అంతా ఇంటి దగ్గర కూడా పెడతాం కదా, దాంతో కూడా వాటర్ లాగ్ అయి ఉంటుంది, ఆ చెత్తను కూడా సాఫ్ చేయాలి అని అంత లోతుగా పరిశోధన చేసి ప్రజలను కూడా మమేకం చేసి ఇన్ని కార్యక్రమాలు చేపట్టారు. ఇవాళ ఏం చేస్తున్నాం మనం? ఇవాళ ఒక క్యాంపెయిన్, నువ్వు ప్రజలకు ఏం క్యాంపెయిన్ ఇచ్చినావు? నువ్వు అలర్ట్ ఇవ్వలేదు. ప్రభుత్వం తరఫు నుంచి ఇంత మోతాదులో వర్షం పడుతుంది, దయచేసి వాహనదారులు రోడ్ల మీదకి రాకండి అని నువ్వు అలర్ట్ చేయలేదు. నువ్వు నీ మెషినరీని అందరినీ కూడా రోడ్డు మీద ఉంచి ఎక్కడికక్కడ స్టామ్ వాటర్ డ్రైన్ని క్లియర్ చేయండి అని నువ్వు చెప్పలేదు. 100% ప్రభుత్వం రెస్పాన్సిబుల్, రేవంత్ రెడ్డి గారు రెస్పాన్సిబుల్ నిన్నటి జరిగిన దానికి. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి 38 ఫ్లైఓవర్కి సంబంధించి అందులో ఎన్ని కిలోమీటర్ల మేర నిర్మించడం జరిగింది? అండర్ పాస్లతో కలుపుకొని 150 కిలోమీటర్స్, అండర్ పాస్లను మీరు తీసేస్తే సుమారు 109 కిలోమీటర్స్, ఒకటి 3 kilometers to 3.5 kilometers డిస్టెన్స్లో నిర్మాణం చేసింది. దాంతో జరిగిన ఏదైతే మనకు ట్రాఫిక్ ఈజ్, ఇన్ఫ్యాక్ట్ ఎస్ఆర్డిపిలో భాగంగా ఇంకా పూర్తి కూడా కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉండే, దాంతో జరిగిన దానికి మనకు ట్రాఫిక్ ఈజ్ అవ్వడం జరిగింది. కానీ సార్ ఒకటి సింపుల్ థింగ్ ఏంటంటే, ఇవాళ ఏమనుకుంటారు అందరూ అని అంటే, ఓహో ఫ్లైఓవర్స్ నిర్మాణం చేసిండ్రు కథం ఇక అయిపోయింది, కానీ మరి ఎందుకు ఇంత ట్రాఫిక్ ఎందుకు ఆగుతుంది? ఆ మెకానిజంని మేనేజ్ చేసే వాళ్ళు ఎక్కడున్నారు? ఇవాళ రోడ్ల మీద అందరు గుండె మీద చేయి వేసుకొని చూడండి, హైదరాబాద్ వాసులారా, ఎక్కడ ట్రాఫిక్ ఎక్కడ కూడా నియంత్రణ చేసే మీకు యంత్రాంగం ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనిపిస్తున్నారు.
అంటే ఇది ప్రధానంగా అంటే ఇన్ఫాక్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ కేటీఆర్ గారు చాలా స్ట్రిక్ట్గా వారితో సహా మంత్రిగా ఉన్నా, చాలా పవర్ఫుల్ మినిస్టర్గా ఉన్నా కూడా వారితో సహా ఏనాడు కూడా సైరన్ కల్చర్ని, వివిఐపి కల్చర్ని, కాన్వాయ్లు, సైరన్లు వారు ఎంకరేజ్ చేయలేదు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి తెలుసా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎన్ఎస్యుఐలు, యూత్ కాంగ్రెస్ వాళ్ళు, ఎమ్మెల్యేలు, తోటకూర అట్లాంటి కింది వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా సైరన్లు వేసుకొని సిగ్నల్లు జంపు కొట్టుకుంటూ ఇవన్నీ జరుగుతున్నాయి. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. ఇది జరుగుతున్న క్రమంలో, ఎందుకంటే రేవంత్ గారు కూడా ఇనిషియల్గా నేను సైరన్ వాడను, నాకు ట్రాఫిక్ ఆపదు, అట్లా ఏం లేదు. అందరు మంత్రులు అయినా కూడా ఆపుతున్న పరిస్థితి, ఆయన పోతున్నా కూడా ఆపుతున్న పరిస్థితి. నగరవాసులు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మొన్న 4 రోజుల క్రితం ఒక వీడియో వస్తుంది, వారు పోతూ ఉంటే అక్కడ ఉన్న వాహనదారులందరూ హార్న్లు కొడతా ఉన్నారు, ఆయనకు స్వాగతం పలకడానికి హార్న్లు కొడతా ఉన్నారు. అంటే అదొక కైండ్ ఆఫ్ నిరసన తెలుపుతున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ట్రాఫిక్ ఇవాళ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్న పరిస్థితి. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఎక్కడ కూడా వాళ్ళు నియంత్రిస్తలేరు, చేతులు ఎత్తేసిన పరిస్థితి, సిగ్నల్స్ని పాటిస్తలేరు. ఇది పాటించని క్రమంలో మీకు ఎక్కడ కూడా ఒక ప్యాటర్న్ ఉండదు. ఇవాళ అందుకే చూడండి, మీకు ఎక్కడన్నా మనం చూపెడుతున్న విజువల్స్ ఎక్కడన్నా మీకు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫోటోలు తీయడం, చలాన్లు వసూలు చేయడం, ఎక్కడైతే ఆపి వసూలు చేసే దాని మీద ఎక్కువ ఉంటుంది అనుకుంటా. అంటే ఇక మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం దగ్గర, కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర వాళ్ళు ప్రజల మీద పిండుదాము, వసూలు చేద్దామని, అసలు ఇన్ఫ్యాక్ట్ ఇంకొకటి మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే దీన్నే ఒక అడ్వాంటేజ్గా తీసుకొని వారు ఇప్పుడు ఇంకోటి బద్నామీ ఏం కొత్తగా లేపినారు అని అంటే, మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2 రోజుల క్రితం ఢిల్లీలో ఏమని అంటారంటే, మా దగ్గర ఇవాళ డబ్బులు లేవు, ఈ డ్రైనేజ్ సిస్టమ్ చేయడానికి డబ్బులు లేవంట, ఈ డబ్బుల భారం ప్రజల మీద వేయాలనంట. దానికి కారణం ఏంది అని అంటే వృధా ఖర్చు అంట. ఏది వృధా ఖర్చు అంటే కేసీఆర్ గారు ఉచిత నీళ్ళ పథకాన్ని తీసుకొని రావడం వృధా ఖర్చు అంట. ఇది రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. మీరు విన్నారా? మీరు ప్రజలకు కూడా వినిపిద్దాం దీన్ని. సరే, వినిపించండి. హిందీలో మొన్న డబ్బులు లేనప్పుడు ఎన్నిసార్లు ఢిల్లీకి ఎందుకు పోతారు సార్? ఢిల్లీకి వెళ్ళినటువంటి ఫ్లైట్ ఖర్చులు ఎవరు భరిస్తారు? ఏంది అసలు? సార్, ఢిల్లీకి 51 సార్లు వెళ్ళారు. 51 సారి పర్యటన ప్రస్తుతం నడుస్తున్నది, ఇంకా రిటర్న్ రాలేదు. మళ్ళా డావోస్కి పోతారు, యూఎస్ఏకి పోతారు. ఏమని చెప్తారు అంటే, మాకు ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, అవి వస్తున్నాయి అని చెప్తున్నారు. మరి సార్, వాటి మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉందా లేదా? మరి వస్తున్న క్రమంలో ఎందుకు మరి ఇంత దివాలా తీసిన పరిస్థితి? ఆఖరికి ఉచిత నీళ్ళ పథకాన్ని వృధా ఖర్చు అని చెప్తున్న పరిస్థితి. దాంతోనంట డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం ఫెయిల్ అయిపోయిందంట. ఇలా దాని మీద నెపమేస్తున్నాడు. ఇగోండి, హిందీలో ఉన్నది ఇది. एक्सपेंडिचर को कम करना भी एक इनकम है, क्योंकि सिस्टम में ज्यादा से ज्यादा हम लोग जहां पर जरूरी नहीं है वहां पर ज्यादा वेस्ट एक्सपेंडिचर को कम करना भी एक इनकम है, क्योंकि सिस्टम में ज्यादा से ज्यादा हम लोग जहां पर जरूरी नहीं है वहां पर ज्यादा स्पेंड करते जा रहे हैं. तो पहले आप वेस्ट एक्सपेंडिचर को कम करने के लिए कोशिश करना. दूसरी बात, जो सर्विस सेक्टर है, फॉर एग्जाम्पल take it Hyderabad, outer ring road inside is poor urban region. This is Hyderabad, almost 1 crore 10 million people are staying here. So KCR ने ऐसा डिसीजन ले लिए कि फ्री वाटर, यहाँ पर मेट्रो वाटर वर्क्स वाले के जिम्मेदार है, जितना पानी दिए उसी के हिसाब से अब चार्ज कर रहे थे. तो सीवरेज के लिए कोई चार्ज नहीं है. जब सरकार ने फ्री वाटर दे दिए ना, उनसे एक पैसा भी कलेक्शन नहीं हो रहा. अब ड्रेनेज सिस्टम पूरा ఖరాబ్ हो गए. విన్నారా మీరు? ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ ఖరాబ్ అయిపోయింది. ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉచిత తాగునీళ్ళు పథకం ఇచ్చింది, అదొక వృధా ఖర్చు. కాబట్టి వాళ్ళ అసలు సింకే లేదు. ఎందుకంటే ఉచిత నీళ్ళ పథకం ఏదైతుందో దాన్ని అమలు పరిచేది హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు. కానీ ఇక్కడ ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను సాఫ్ చేసేది జిహెచ్ఎంసీ. GHMC is a separate corporation. Hyderabad Metro Water Board is totally a separate board. ఈ రెండిటికి సంబంధం లేదు, రెండిటి ఫండింగ్ టోటలీ డిఫరెంట్. హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డుకి డైరెక్ట్ మున్సిపల్ శాఖ నుంచి వస్తాయి. GHMC ఇట్ సెల్ఫ్ ఇస్ అ కార్పొరేషన్, దానికి ఫండ్స్ అంటూ ఉంటాయి, ప్రభుత్వం బడ్జెట్ నుంచి కూడా దానికి కేటాయిస్తూ ఉంటుంది ప్రత్యేకంగా. అసలు సంబంధమే లేదు. రైట్ సార్, దాని గురించి ఇంకా డీప్గా డిస్కషన్ చేద్దాం. కృష్ణ గారు, ఏంది సార్ ఇది ఉచిత నీళ్ళ పథకాన్ని ఎత్తేస్తారా ఇది డ్రైనేజీలు రిపేర్ చేయడానికి కోసం? అసలు వాస్తవానికి వాటి రెండింటికి సంబంధమే లేదు. ఇప్పుడు ఎందుకు అని అంటే, ఉదాహరణకు మా నియోజకవర్గందే చెప్తాను, కంటోన్మెంట్.
మేము మిలిటరీ వాళ్ళు ఇటు కంటోన్మెంట్ బోర్డు, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు నుంచి నీళ్లు కొని అక్కడున్న మిలిటరీ వాళ్లకు, ప్రజలకు నీళ్లు సరఫరా చేస్తుంది. ఎన్నోసార్లు 100 కోట్ల రూపాయలు కేటీఆర్ గారు దాన్ని మాఫీ చేయడానికి కూడా జరిగింది, వాళ్ళకు బర్డెన్ అవుతుంది కదా అని. అయితే కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఏంటంటే మీకు సిబ్బందికి, కంటోన్మెంట్ బోర్డు వాళ్ళకు సిబ్బంది లేరు, మెకానిజం లేదు నెలకు ఒకసారి నీళ్ళ బిల్లు కలెక్ట్ చేసుకోవడానికి. సో సుమారు సంవత్సరానికి ఒకసారి, సంవత్సరంన్నరకు ఒకసారి కలెక్ట్ చేసుకుంటారు. అంటే దాదాపు 5,000 6,000 ఒక్కటిసారి బిల్లు పడుతుంది మీకు. బిల్లు పడ్డప్పుడు సామాన్య పేద ప్రజలు, అది రిజర్వ్డ్ నియోజకవర్గము, ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు, మహిళలు, వాళ్ళందరూ కూడా వేల మందిని చూసినాను సురేష్ గారు. ఏంటంటే మాకు ఒక్కటేసారి మీకు ఏమవుతుందంటే 200 300 బిల్లు ఒక నెల అంటే వేరే, కానీ ఒకటేసారి మీకు 4,000 5,000 ఇట్లా సంవత్సరంన్నరకు 2 సంవత్సరాలకు ఒకటేసారి బిల్లు వచ్చిందంటే వాళ్ళకి అది కష్టం అనిపిస్తుంది. వాళ్ళు పాపము వాళ్ళ మంగళసూత్రాలను, గాజును, కమ్మలను తాకట్టు పెట్టుకొని పోయి బిల్లులు కట్టేవాళ్ళు. అట్లాంటి వాళ్లకు కేసీఆర్ ప్రభుత్వం ఉచిత నీళ్ళ పథకం తెచ్చి, నీళ్ళు అనేటి మీ హక్కు, నీళ్ళు తాగాలి, ప్రభుత్వం ఇస్తున్నది, ఇది సరఫరా చేస్తున్నది అని ఇంత లిమిట్ పెట్టి 20,000 లీటర్లు అనేసి లిమిట్ పెట్టి మీకు నో బిల్లింగ్ అని చెప్పారు. దాన్ని బ్రహ్మాండంగా స్వాగతం, 100% సక్సెస్ అయింది. కానీ దాన్ని వాళ్ళ ఈయనకు విజన్ లేక, అసలు క్వశ్చన్ ఏంటిది, అక్కడ ఉన్న ఒక ఆయన ఏమని అడిగిందంటే, ఇవాళ మీ దగ్గర ఎకానమీని బూస్ట్ చేయడానికి ఐడియాస్ ఏమైనా ఉన్నాయా, ఎట్లా మీరు ఎకానమీని బూస్ట్ చేస్తారు? ఇప్పుడు కేసీఆర్ గారిని అడిగినారు, ఆయన రకరకాల పథకాలు చెప్పిండు, ఒక్కొక్క కులానికి నేను ఇది తీసుకొని వస్తున్నాను, ఎందుకంటే ఇది నేను పథకంగా ఎందుకు చూస్తున్నానంటే వాళ్ళు వ్యాపారవేత్తలు అవుతారు, వాళ్ళ డబ్బుని మార్కెట్లో పెడతారు, అది రొటేట్ అవుతూ ఉంటే అది స్టేట్ ఎకానమిక్ బూస్ట్ అవుతుందని. అట్లాంటి ఒక ఐడియా సక్సెస్ఫుల్ అయినరు కూడా, కొందరు ఆంటర్ప్రెనర్స్ కూడా అయినరు, అట్లా రెవెన్యూ జనరేట్ అయింది. ఉదాహరణకు ఫిషరీస్ అండి, ఒక సముద్రం లేని రాష్ట్రం ఒకప్పుడైతే 2014 కంటే ముందు 10 జిల్లాల్లోకి వెళ్ళి 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలే కేంద్ర ప్రకారం. మనం ఒక డ్రై స్టేట్ లిటరలీ. అట్లాంటి స్టేటు ఇన్లాండ్ ఫిషరీస్లో కేంద్ర ప్రభుత్వం నంబర్ 1 ఇచ్చింది ఈ స్టేట్కి, పోల్ట్రీలో నంబర్ 1 ఇచ్చింది. ఎందుకు? ప్రభుత్వమే రకరకాల కార్యక్రమాలు తీసుకొని NCDC ద్వారా, ఇంకో ద్వారా చేపల పంపకాలు చేసి చెరువులలో ఇవన్నీ వేసి దాన్ని చేసినందుకే స్టేట్ ర్యాంకింగ్ నంబర్ 1 అయింది కదా. దట్ ఈస్ హౌ ఎకానమీ బిల్డ్స్. మీరేం చేసారు, మీకు ఒక విజన్ లేదు కాబట్టి ఉచిత నీళ్ళ పథకాన్ని రద్దు చేస్తా, ఎందుకంటే నేను డ్రైనేజ్ సాఫ్ చేయలేకపోతున్నా. దిస్ ఈజ్ యువర్ స్టూపిడ్ విజన్. ఇవాళ అందుకే ఇవాళ ఆ విజన్ లేదు కాబట్టి ఒక పథకాన్ని, ఇవాళ ప్రజల్లో ఒక భయం ఆల్రెడీ మొదలైంది. నిజంగానే దమ్ముంటే కాంగ్రెస్గా మీరు జూబ్లీహిల్స్ నుంచే మొదలు పెట్టండి, జూబ్లీహిల్స్లో పోయి నియోజకవర్గంలో స్పష్టంగా చెప్పండి, ఉచిత నీళ్ళ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేస్తుంది, మళ్ళా బిల్లులు బాధిస్తుంది, మేము బిల్లులు పెడతామని చెప్పండి, ప్రజలు మీకు తీర్పిచ్చేస్తారు జూబ్లీహిల్స్లో. హైదరాబాద్కి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు సురేష్ గారు. ఇవాళ వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణము లేదు, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కాపాడుకునే మెయింటెనెన్స్ వ్యవస్థ కూడా లేదు. అది నిన్న రాత్రితోని రుజువు అయింది. ఇవాళకైనా వాళ్ళు తిరిగి వచ్చిర్రా లేదా తెలీదు, ఇంకా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా ఆ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో, ఎందుకంటే అదొక్కటే ఇక వారు పట్టుకొని ఉన్నారు, అది ఇక్కడ ఇక ఏదో చేసే ప్రయత్నం చేస్తారా లేదా మనకు తెలియదు, కానీ ఆ పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే GHMC, DRF, మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని శాఖలు కలిపి వాళ్ళు రివ్యూ మీటింగ్. ఇవన్నీ శాఖల్లో ఒక ఎత్తు అయితే ప్రధానంగా ఇక్కడ మెయిన్ ఎఫెక్ట్ ఇక్కడ హైడ్రా తీసుకొచ్చినాకనే ఈ శాఖలలో సమన్వయం లోపించింది అనేది ఒక మెయిన్ అలిగేషన్. హైడ్రా చేస్తున్నటువంటిది అంత డ్రామానా? అబ్సల్యూట్లీ. ఇప్పుడు హైడ్రా పేదోళ్ళ ఇల్లులు కూల్చేసింది, గరీబోళ్ళ ఇల్లులు కూల్చడంలో ఏమాత్రం డిలే చేయలేదు. కానీ తిరుపతి రెడ్డి గారు లాంటి వాళ్ళ బడా వాళ్ళ ఇల్లులు మాత్రం ఏమీ అసలు ముట్టలేదు కూడా, మిగతా వాళ్ళ అందరినీ కూల్చేసింది. హైడ్రా వచ్చింది దేనికోసం అసలు? రేవంత్ రెడ్డి గారిదే వీడియో క్లిప్ ఉన్నది కదా, మీరు దయచేసి దాని తర్వాత ప్లే చేయండి. వారు ఏమని అన్నారు, హైడ్రా అసలు దేనికి తీసుకొని వచ్చినాం, ఒకరోజు ముందే పసిగట్టి వర్షం వస్తుంది అని అంటే అక్కడ హైడ్రా ఉండేది అని రేవంత్ రెడ్డి గారి క్లిప్ ఉందండి ఇది. మరి ఏం చేసింది మరి నిన్న హైడ్రా ఫీల్డ్ మీద లేదు? వర్షం ఒకరోజు ముందే పసిగట్టేసి అక్కడ ఉంటుంది అని చెప్పిరండి. ఆ స్థాయిలో చెప్పిన వ్యక్తి మరి నిన్న ఎందుకు హైడ్రా ఫీల్డ్ మీద లేదు, ఎందుకు DRF ఫీల్డ్ మీద లేదు?
కాదు, వర్షం ముందొచ్చి పసి కడుతుందో లేదో తెలియదు, కానీ నిండా మునుగుతున్నటువంటి ఏరియాలోకి పోయి హైడ్రా దాన్ని షార్ట్అవుట్ చేయట్లేని పరిస్థితి కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జరిగిన తర్వాత కూడా ఇటు అమీర్పేట చూడండి, నిన్న కార్లు నీట మునిగాయి. ఈ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర కూడా అదే పరిస్థితి. అటు కృష్ణానగర్, అటు ఆ పరిసర ప్రాంతాల్లో, ఇటు ఇది ఐటీ కారిడార్ ఇటు సైడ్ కూడా అదే పరిస్థితి. ఇటు అంబేద్కర్ స్టేడియం దగ్గర కూడా మొత్తం రోడ్ల మీద నీళ్లు నిలిచినటువంటి పరిస్థితి. చాలా చోట్ల, అంటే చాలా చోట్ల ఎక్కడ చూసినా కూడా అదే వాటర్ పరిస్థితి. ఈవెన్ ఫ్లైఓవర్ల మీద కూడా వాటరు. ఎగ్జాక్ట్లీ. అంటే మెయింటెనెన్స్ చేయక వాళ్ళు ఇవాళ చూడండి, అంటే అదే కక్షపూరితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరి ఏమన్నా బ్యానర్స్ ఉంటే నిమిషాల్లో, మొన్న కేటీఆర్ గారిదే ఉండే, ఉదయం 5 గంటలకు కట్టేవాళ్ళు కట్టే టైంకి 6:30 7 గంటలకు డిఆర్ఎఫ్ని పెట్టుకొని మొత్తం వీటినన్నింటినీ పీకిపిచ్చేసింది. కానీ ఇవాళ మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారి సోదరుడు వారు అనే షాడో ముఖ్యమంత్రి తిరుపతి రెడ్డి గారి బ్యానర్లు మీకు మొత్తం నగరం మొత్తం కనబడతాయి. డిఆర్ఎఫ్ ప్రతిపక్షం అనగానే పనిచేస్తుంది, ఇవి పీకడానికి కనబడదు, వీటిని తొలగించదు. ఎందుకు చెప్తున్నాను అంటే డిఆర్ఎఫ్ని మిస్యూజ్ చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, హైడ్రాని మిస్యూజ్ చేస్తున్నది. అసలు ఉండాల్సింది అది ఏంటిది, ఈ బ్యానర్లు పీకడానికి. సరే, అది అందరిది సరి సమానంగా చేయాలి, కానీ మీరు కేవలం ప్రతిపక్షాల వాళ్ళదే చేస్తున్నారు. అది కాకుండా స్టామ్ వాటర్ డ్రైన్ కానివ్వండి, లేకపోతే డిజాస్టర్ ఇమీడియట్గా ఎక్కడ ముందు పసిగట్టాల్సిన అవసరం ఉన్నది. చెట్లు ఎన్నో కూడా నిన్న పడిపోవడం చూసినాం మనం. అది ముందస్తుగా ట్రిమ్మింగ్ చేయాలి. ఎండాకాలంలోనే సుమారు మే జూన్లను వాటి చెట్లను అవన్నిటిని కూడా ట్రిమ్మింగ్ చేయాల్సిన పరిస్థితి. అది చేయకుండా ఉన్నది కాబట్టి చెట్లు వాహనాల మీద పడడము ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో సిస్టమాటిక్గా మెకానిజం ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మున్సిపల్ మినిస్టర్ ఒక రివ్యూ మీటింగ్ చేపట్టి మున్సిపల్ అధికారులకు ఒక డైరెక్షన్ ఇవ్వాలి. ఆయనకే డైరెక్షన్ లేదు, ఆయనకే విజన్ లేదు, అది ఇప్పటి వరకు కూడా ఆ ఎఫర్ట్ పెట్టలేదు. సో అది పెట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు సరైన సమయంలో కూడా ఒక అలర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ప్రజలను అలర్ట్ చేస్తేనే మీకు అంతమంది వాహనదారులు రోడ్డు మీద కనబడరు. అంత మోతాదులో వర్షం రాబోతుంది అని తెలిసి కూడా అందరు ఉండరు. ఆ అలర్ట్ ఇవ్వడంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫెయిల్ అయింది సురేష్ గారు. ఇక్కడ ముఖ్యంగా ఐఎండీ కూడా హెచ్చరిస్తుంది పదే. ఐఎండీ హెచ్చరిస్తున్నా కూడా క్యాబినెట్ మంత్రుల్లో కూడా చలనం లేదు, అధికారుల్లో కూడా చలనం లేదు. ఎట్లా చూడాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది? అంటే జనం ఏమైనా పర్లేదు, జనం వాళ్ళ సాగు వాళ్ళు చేస్తారనుకోవాలా, ఏందనుకోవాలి? అంటే వాళ్ళకు ఒకటి నంబర్ 1 ఆ సిన్సియారిటీ లేదు. హైదరాబాద్ నగరం పట్ల సిన్సియారిటీ లేదు కాబట్టి ఇవాళటి వరకు హైదరాబాదులో వాళ్ళ పని ఏది మొదలు కాలేదు. ఆ పని మొదలైనప్పుడే వాళ్ళకి నిజంగానే సిన్సియారిటీ ఉంది అని అనుకోవచ్చు. ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఒక 4 గంటలు టైం తీసుకున్నాను నిన్న. వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? మళ్ళీ తెల్లారి లేచి ఎలా ఉద్యోగాలకు వెళ్తారు, ఎలా వర్క్ పని చేసుకుంటారు, ఏంది పరిస్థితి అసలు నిన్న కొందరు విజువల్స్ చూస్తున్నామండి. ఎంత దారుణం అంటే మ్యాన్ హోల్స్ అవన్నీ కూడా ఓపెన్ ఉన్న పరిస్థితి. అక్కడ ఒకళ్ళు నిలబడ్డారు అంటే దాన్ని ముందు జాగ్రత్తగా ఎట్లా చేయాలి, అసలు నిజంగానే ఆ మనుషులు నిలబడకపోతే ఎంతోమంది అందులో పడిపోయేటట్టు కూడా పరిస్థితి కనబడుతున్నది. సో ప్రిపేర్డ్నెస్లో లోపించినట్టు కనబడ్డది, 100% అది కనబడ్డది. డెఫినెట్గా నేను అందుకే అన్నాను కదా, సీఎం గారు లేరు, మున్సిపల్ శాఖ మంత్రి లేరు అని అన్నప్పుడు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రి కూడా పొన్నం ప్రభాకర్ గారు అక్కడనే తిరుగుతున్నారు. అందరు అక్కడనే. ఆ ఢిల్లీ పార్టీని ఎన్నుకున్నందుకు వాళ్ళు చూపెట్టేసిరు. ఇవాళ గల్లీలో సమస్య వచ్చినప్పుడు, హైదరాబాదులో సమస్య వచ్చినప్పుడు ఢిల్లీ పార్టీ నాయకులందరూ ఢిల్లీలోనే ఉంటారు, మంచిగా నవ్వుకుంటూ బొకేలు ఇచ్చుకుంటూ రాహుల్ గాంధీ గారికి ఇవి ఫోటోలు దిగుడే. కానీ ఇక్కడ హైదరాబాదులో వాళ్ళ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు లేరు అని నిన్న నిరూపించారు. దే ఫెయిల్డ్. ద గవర్నమెంట్ ఈజ్ నాట్ దేర్. తెలంగాణలో లేదు. హైదరాబాద్ మునుగుతున్న సమయంలో తెలంగాణలో లేరు, ఢిల్లీలో ఉన్నారు, డిన్నర్ పార్టీలో ఉన్నారు. రాహుల్ గాంధీ గారు నిన్న చేసుకున్న డిన్నర్ పార్టీలో సీఎం, మున్సిపల్ శాఖ మంత్రి అక్కడనే ఉన్నాడు అనేది ఇవాళ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఆ స్థాయిలో మెకానిజం వాళ్ళ ఆఫీషియల్ బృందం, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా ఫెయిల్ అయిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడ్డది సురేష్ గారు. అంటే గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మాత్రం ఇలాంటి ఎక్కడ కూడా మనం చూడలేదు. ఆ లోపం ఇప్పుడు అది కనబడుతుంది అనుకోవాలా? అంటే నేను అందుకే అంటున్నాను. ఇప్పుడు చూడండి, ఒకటి ఉదాహరణకు ఒక ఫ్యాక్ట్ మీకు చెప్తాను. 2020లో తీవ్రమైన వరదలు పడ్డాయి, కానీ మన ఎఫర్ట్ మనం పెట్టినాం. మీకు ఫీల్డ్ మీదకి మోకాల వరకు నీళ్ళు వచ్చినా కేటీఆర్ గారు ఫీల్డ్ మీద దిగారు, ఉన్నారు, మొత్తం అంతా పర్యటించారు. కేసీఆర్ గారు అప్పుడు మీకు కోవిడ్ సమస్య ఉన్నా, లాక్డౌన్ల తర్వాత మనం వచ్చినా, రివైవ్ అయినా, మనకు వర్షాలతోని జరిగిన ఇబ్బంది అయినా కూడా
ఇటు కోవిడ్ సమయంలో ఎకనామిక్ డెంట్ ఉన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోయినా ప్రజలకు ఇబ్బంది కావద్దు అని ఇమీడియట్గా 10,000 రూపాయలు ఒక్కొక్కరికి కూడా ఇచ్చారు. అప్పుడు కూడా వీళ్ళు ఇంతేనా, ఒకళ్ళు మిస్ అయినరు, ఇద్దరు మిస్ అయినరు. ఇంత పెద్ద నగరంలో వరదలు వచ్చినప్పుడు వ్యాక్సినేషన్ కూడా ఇక్కడ నుంచి సప్లై చేశారు. నేను అనేది వరదలు వచ్చినప్పుడు ఒకళ్ళు ఇద్దరు మిస్ అవ్వచ్చు, కానీ మెజారిటీగా అంటే అంత ఇమీడియట్గా ఎవరి సపోర్ట్ లేకపోయినా కూడా అంత ఇమీడియట్గా ఒక ప్రయత్నం చేసినారు, నిజంగా ఆదుకున్నారు. అంటే ఆ థాట్ ఇమీడియట్గా ప్రజలను ఆదుకోవాలని ఒక థాట్ ఇమీడియట్గా కలిగింది. ప్రభుత్వం ఆ రోజు ఫీల్డ్ మీదకి ఎక్కడికక్కడ యంత్రాంగం మొత్తం రోడ్డు మీద ఉన్న పరిస్థితి, మంత్రి నుంచి మొదలు పెట్టుకుంటే అధికారులు అందరు రోడ్డు మీద ఉన్న పరిస్థితి. ఆ ఎఫర్ట్ కనబడతలేదు ఇవాళ. మనం ప్రకృతితోనే పోరాటం చేస్తున్నప్పుడు మన పొరపాట్లను మనము ఎట్లా సరిదిద్దుకుంటున్నామా అనేది ఇంపార్టెంట్. 2020 వరదల తర్వాత డెఫినెట్గా నేర్చుకున్నవి కూడా 21లో 22లో 23లో చేసి చూపెట్టు. దాని తర్వాత ఎంతో వర్షాన్ని కూడా మనం ఎదుర్కోవడం జరిగింది. ఇవాళ అది మెయింటైన్ చేయక మీరు ఈ 2 సంవత్సరాల్లో మీరు పాలనను మొత్తం కూడా వదిలేసి ఇవాళ అసలు రాష్ట్రాన్నే వదిలేసి ఢిల్లీకి వెళ్ళిపోయి అట్లాంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇవాళ నగరం ఇంత ఇబ్బంది పడుతున్నది. ప్రజలు, నేను అనేది ఏంటంటే ప్రజల దగ్గర ఇటు అధికారులు లేనప్పుడు, ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి లేనప్పుడు ఎవరి వైపు చూస్తారు చెప్పండి? ప్రజలు రోడ్డు మీద ఉన్నప్పుడు దే హ్యావ్ లెఫ్ట్ ఇట్ ఫర్ దెమ్సెల్వ్స్. వాళ్ళే పోరాటం చేస్తున్న పరిస్థితి, వాళ్ళే కొట్టుకోపోతున్నట్టు పరిస్థితి. ఆదుకోవడానికి ఎవరు లేరు, ప్రభుత్వం లేదు, యంత్రాంగం లేదు. సో డెఫినెట్గా ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఒకసారి పునరావృతం కావద్దు. ఎలాగైతే కేటీఆర్ గారు గతంలోనే మేలో ప్రతి సంవత్సరం 4 సంవత్సరాలు మీ ముందు పెడుతున్నాను ఈ తక్కువ టైంలో, ఇన్ని సంవత్సరాల్లో మేలోనే ఒక మంత్రిగా, మున్సిపల్ మంత్రిగా రివ్యూలు మీటింగ్లు చేసినప్పుడు డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు కూడా నేర్చుకొని ఆ మున్సిపల్ శాఖలో వారు తీసుకున్నారు కాబట్టి బాధ్యత ఈ 2 సంవత్సరాల్లో వారు చేయలేదు. ఇప్పటికైనా కనీసం నిద్రలేస్తారు కావచ్చు అని హోప్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్ పాల్పంచుకున్నందుకు. ముఖ్యంగా చూస్తున్నాం కదా, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఇంత జరుగుతున్నా కూడా ఢిల్లీలో ఉండి అక్కడ విందువులు ఆరగించడం ఏంటి అని చెప్పేసి క్రిషాంక్ గారు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా అదే కాదు, ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ని గమనించి ఖచ్చితంగా రివ్యూలు ఏర్పాటు చేయాలి, సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఇది ఇవాళ బరబర అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.